ఆదోనిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నల్ల బ్యాడ్జీలు బెలూన్లతో గో బ్యాక్ మోడీ నినాదాలతో నిరసన తెలిపాయి. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం విడుదల చేస్తున్న నిధులు కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. జీఎస్టీ తగ్గింపు చెప్పినా ముడి సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. Go back Narendra Modi! Go back Narendra Modi! Go back! Narendra Modi! Down Narendra Modi! Down! Narendra Modi! Go back! వెనుకబడిన రాయలసీమకు నీళ్లు నిధులు ఇవ్వలేని నరేంద్ర మోడీ! ప్రత్యేక హోదా ఇవ్వలేని నరేంద్ర మోడీ! ప్రత్యేక హోదా ఇవ్వలేని నరేంద్ర మోడీ! వెనుకబడిన రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని నరేంద్ర మోడీ! వామపక్ష పార్టీలో పిలుపులో భాగంగా రేపు 16వ తేదీన మరి జీఎస్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి ఈ కూటమి భాగస్వాములైనటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మరి పెద్ద ఎత్తున దాదాపు లక్షల మందిని ఈ యొక్క కార్యక్రమానికి హాజరు చేయడానికి చూపిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలోన అందులో కర్నూలు ప్రాంతం మొత్తం కూడా 400 తర్వాత నడిచాగి మరి ఈ ప్రాంతం అంతా కూడా రోజు వలసలు వందల కుటుంబాలు వలసలు పోతున్నా వీళ్ళకి ఏమాత్రం చీమ పెట్టినట్టు లేదు. మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందే, ఆ రోజు ప్రత్యేక హోదా కల్పించిందే ఈ రోజు ఈ రాష్ట్రంలోన కొత్త పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు ఇక్కడే ఉపాధి వచ్చేది. కాబట్టి ఈ రోజు ఉపాధి లేక పెద్ద నగరాలకు బెంగళూరు, బొంబాయి ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తప్ప మరి వీటన్నిటి మీద దృష్టి పెట్టుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వామపక్ష పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు మన ప్రభుత్వానికి సర్వీస్ తో ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రభుత్వ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేయడంలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం మరి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడంలో వీళ్ళు విప్లవం చెప్తున్నారని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 17 మెడికల్ కాలేజీల్లో మరి పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చూపిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో చేస్తున్నాము. ఎందుకోసం అంటే ఈ మోడీ మన రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమకి, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ బుందేలఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు. కేవలం 50 కోట్లు మాత్రం ఇచ్చి చేతులు ఎత్తేసినారు. అట్లాగే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామన్నారు, ఇంతవరకు నిర్మించగా. కనీసం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమనైనా కాపాడుతారంటే దాన్ని కూడా ఈరోజు ముక్కలు వేసి ప్రైవేట్ గా అప్పచెప్తున్నారు. మరి ఈ రాష్ట్రానికి ఈ నరేంద్ర మోడీ చేసింది ఏమి లేదు. అందుకోసమే ఈరోజు ఈ నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి పర్యటన చేసిన రైతు ఖర్చు లేదని చెప్తున్నారు. అట్లాగే ఈరోజు జీఎస్టీ తగ్గిస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 55 లక్షల కోట్ల జీఎస్టీ ప్రజలపైన భారం వేసి కార్పొరేట్లంతా కూడా పెంచి వాళ్ళ ఆదాయాలను పెంచి ఇంకో పక్క భారతదేశంలో ఉండే ప్రజానికాన్ని పేదరికంలో నెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. కేవలం 40,000 కోట్లు తగ్గించి ఇప్పుడు సంబరాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. నేను నిజంగా నరేంద్ర మోడీ కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాదాపు 55 లక్షల కోట్లు వసూలు చేసినారు కదా, అదంతా ప్రజలకు ఇవ్వండి, అప్పుడు సంబరాలు చేసుకోండి. మీరు చేసేది ప్రజలే సంబరాలు చేస్తారు. ఈరోజు మొత్తం ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు మొత్తం బస్సుల్ని అన్ని ఈరోజు మొత్తం ప్రజాధనం ఉపయోగించుకునేట్టు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పొదుపు లక్షల గ్రూపులు ఇట్లాంటి వాళ్ళు అందరినీ బలవంతంగా మీటింగ్ సమీకరించి ఈరోజు మెరుగు పెడుతున్నారు. అది మీటింగ్ సాధించి ఈరోజు మన జిల్లాకి స్పష్టమైన హామీ వల్ల ఈరోజు ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా ఈరోజు మీరు శంకుస్థాపన చేశారా? ఈరోజు మేలుగురు వరద కాలువ కానీ, వేరే ఒకటి ప్రాజెక్టు కానీ, ఆర్టీఎస్ కుడి కాలువ కానీ, వేరే నగరం రిజర్వాయర్ కానీ, ఈ అన్ని ఉండేటువంటి పంట కాలువలు కానీ ఏమైనా పూర్తి చేసినారా? పోలవరం బనకచర్లని మాటలు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం కానీ
కనీసం 5,000 కోట్లు కేటాయిస్తే ఈ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులను పూర్తవుతాయి. మరి బీజేపీ పార్టీ రాయలసీమకు డిక్లరేషన్ ప్రకటించింది 10,000 కోట్లు కేటాయిస్తామని. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలైనా కేటాయించినారా? మీరు ఇట్లాంటి వాళ్ళు ఏం అడుగు పెట్టుకొని వస్తున్నారు మీరు? టీవీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.